There is a gas problem, Mama. India now is a gas problem. Now is fuel problem, Rafiki. పెట్రోల్ బంక్ లాగా ఉంది, గ్యాస్ స్టేషన్ అంటారు ఏంటా అనుకున్నాను. ఈ గ్యాస్ దేనికి వాడతారంటే గ్యాస్ కార్లకి గ్యాస్ కొట్టడానికి వాడతారంట. గంటన్నర ట్రావెల్ చేసి ఆ ప్లేస్ కి వెళ్తే తీరా అక్కడికి వెళ్ళినాక ఆ ప్లేస్ కాదని చెప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ కి తీసుకొచ్చారు. ఈ మిషన్ లోకి గ్యాస్ ఎలా రావటం, అది ఇంటికి తీసుకొస్తారు కదా అనుకుంటున్నారు కదా, మనకి ఇండియాలో అలాగే ఉంటది. వీటి ప్రైజెస్ కూడా ఇదిగో వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ప్రైస్ లిస్ట్ అన్నమాట అది. అందరూ ఎలా ఉన్నారు? ఇండియాలో గ్యాస్ ఫ్యూల్ ప్రాబ్లం ఉందని విన్నాను. మరి కెన్యాలో ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం రండి. అసలు కెన్యాలో గ్యాస్ ఎంత విరివిగా దొరికిద్ది, ఈజీయా కాదా అనేది కూడా ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. చాలా రోజుల నుంచి పెట్రోల్ మీద గ్యాస్ మీద ఒక వీడియో తీద్దాం అనుకుంటా ఉన్నాను. చాలా మంది అడిగారు కూడా. కానీ నాకు తెలిసిన వాళ్ళు పెట్రోల్ స్టేషన్ లో కొంచెం పర్మిషన్ అడిగాను వీడియో తీసుకోవడానికి మీకోసం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. చూడండి, వెళ్లే దారిలోనే ఎన్ని పెట్రోల్ ట్యాంకర్లు ఉన్నాయో ఇక్కడ. కెన్యాలో ఈ ఏరియాని ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. Pita hiyo pale. Ukifika hapo mahali kuna mawe. Kuna kwa mwisho wenye hizi trucks zimepaka. అడ్రస్ అడుగుతున్నాడు. గ్యాస్ మనం వెళ్ళాల్సిన గ్యాస్ స్టేషన్, పెట్రోల్ స్టేషన్. Uende mbele. Upite uili. ఏరియాలో చాలా ఫ్యూయల్ స్టేషన్స్ ఉండడం వల్ల మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యూయల్ స్టేషన్ అయితే అడిగి వెళ్ళాము. మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంకర్లు అంతా ఫ్యూయల్ నింపించుతారంట. ఫైనల్ గా ప్లేస్ కి అయితే వచ్చాము. మా డ్రైవర్, నేను, మా పిల్లలు కలిసి ఈ గ్యాస్ కంపెనీకి అయితే వచ్చాము. ఇది టోటల్గా లోపలికి వెళ్ళి చూద్దాము, వాళ్ళని అడుగుదాం. తీరా లోపలికి వెళ్ళినాక పప్పులో కాలేసినట్టు అర్థమైంది. ఈ స్టేషన్ కాదంట, ఫ్యూయల్ స్టేషన్ కి రమ్మన్నారు. ఉన్న ప్లేస్ నుంచి గంటన్నర ట్రావెల్ చేసి ఆ ప్లేస్ కి వెళ్తే తీరా అక్కడికి వెళ్ళినాక ఆ ప్లేస్ కాదని చెప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ కి తీసుకొచ్చారు. టికెట్ ఉందిరా అంటే ముఖం అంతా తిప్పి చూపించాడంట. నాలాంటోడే. అలా అయింది మా పరిస్థితి ఈ రోజు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం కదా, కనీసం ఇక్కడైనా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిద్దో లేదో చూద్దాం రండి. అనుకున్నంతా అయ్యింది. నేను యాక్చువల్ గా గ్యాస్ అడిగాను, అంటే సిలిండర్ లాగా అడిగాను. గ్యాస్ స్టేషనే కానీ సిలిండర్లు అయితే ఇక్కడ అమ్మరంట. మనం ముందు వెళ్ళిన ప్లేస్ లోనే సిలిండర్లు అమ్ముతారంట. పెట్రోల్ బంక్ లాగా ఉంది, గ్యాస్ స్టేషన్ అంటారు ఏంటా అనుకున్నాను. ఈ గ్యాస్ దేనికి వాడతారంటే గ్యాస్ కార్లకి గ్యాస్ కొట్టడానికి వాడతారంట. ఇండియాలో ఈ ఫెసిలిటీ ఉందని నాకు కూడా తెలియదు. మీ పుణ్యం అంటే నేను కూడా తెలుసుకున్నాను, ఇలా గ్యాస్ బండ్లు ఉన్నాయని. కార్ కి గ్యాస్ ఎలా కొడతారో ఇప్పుడు చూద్దాము. మామూలుగా కార్ కి ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ కార్ కి గ్యాస్ ట్యాంక్ కూడా ఉందంట. అక్కడైతే ఆ పెద్ద పైప్ పెట్టి గ్యాస్ అయితే ఆన్ చేసి కొడుతున్నారు. 1200 పెట్టి తీసుకున్నారు. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రైస్ చూడండి. అప్ అండ్ డౌన్ సైజ్ అయితే అవుతుంటాయి ప్రైస్ కొంచెం వెనక ముందు. ఇదంతా సరే కానీ కెన్యాలో ప్రెసెంట్ గ్యాస్ ఫ్యూయల్ ప్రాబ్లం ఉందా లేదా అనుకుంటున్నారా? ఇంకా ఆ ప్రాబ్లం మా దాకా అయితే రాలేదంట. వాళ్ళని అడిగాను ప్రాబ్లం ఉందా అంటే ప్రెసెంట్ అయితే లేదని చెప్పారు. ఆ కార్ కి గ్యాస్ కొట్టించేటప్పుడు ఒక చిన్న ప్లక్కర్ లాంటి తోటి పెట్టారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ థింగ్స్ ఉంటే అది కంట్రోల్ చేసేదంట సేఫ్టీ పర్పస్ మీద. వీడియో స్టార్టింగ్ లో పెద్ద పెద్ద ఫ్యూయల్ ట్యాంకర్లు అలాగే గ్యాస్ స్టోర్ చేసే కంపెనీ చూపించాను కదా, అక్కడి నుంచి ఇక్కడికి గ్యాస్ ఎలా వస్తుంది, అసలు వాళ్ళు ఎలా స్టోర్ చేస్తారు అనేది కూడా ఒక పెద్ద ప్రాసెస్. చిన్న స్టేషన్ లో గ్యాస్ స్టోర్ చేయటం ప్లస్ ఈ మిషన్ లోకి గ్యాస్ ఎలా రావటం, దాన్ని కారులోకి ఎలా ఎక్కించడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. రెండు చూపిస్తాను. కారుకి గ్యాస్ కొట్టే స్టేషన్ అయితే ఇదే, కానీ సిలిండర్ ఎంటీ సిలిండర్లకు అయితే గ్యాస్ ఫిల్ చేస్తారు, కానీ మనకి ఫుల్ సిలిండర్స్ అయితే ఇక్కడ దొరకట్లేదు. స్టార్టింగ్ లో వీళ్ళ గోడౌన్ కి వెళ్ళాం కదా, అక్కడ ఉంటాయంట సిలిండర్లు అయితే ఫుల్ సిలిండర్లు. స్టార్టింగ్ లో మనం చూసిన గోడౌన్ నుంచి గ్యాస్ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ స్టోర్ చేస్తారంట. చూడండి ఇసుకేసి ఎంత బాగా పెట్టారో. ఇలా సేఫ్టీగా గ్యాస్ ని అయితే స్టోర్ చేసి పెడుతున్నారు. ఇక్కడ ఈ గ్యాస్ స్టోర్ చేసిన దాన్ని మళ్ళీ మిషన్ల ద్వారా మనం స్టార్టింగ్ లో చూసాం కదా మిషన్, ఆ మిషన్ లోకి పంపిస్తారనమాట. ఇదిగో దాన్ని కూడా ఇక్కడ పక్కనే పెట్టున్నారు. ఆ సెటప్ మొత్తం చూడండి మీరే. మోటార్ సహాయంతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ త్రూ అక్కడ మనం స్టార్టింగ్ లో మిషన్స్ చూసాం కదా, ఆ మిషన్ లోకి గ్యాస్ వెళ్తుంది. ఇక్కడ బ్లూ కలర్ పైప్ లైన్స్ చూస్తున్నారు కదా, ఆ బ్లూ కలర్ పైప్ లైన్స్ త్రూ గ్యాస్ అయితే అక్కడ స్టేషన్ లోకి వెళ్తుందంట. ఆ మిషన్ లో గ్యాస్ అంతా ఫుల్ అయిపోయినాక ఎక్సెస్ గ్యాస్ ఎల్లో కలర్ పైప్ లైన్ త్రూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇలా సేఫ్టీగా చాలా పెద్ద ప్రొసీజర్ తో ఇలా గ్యాస్ స్టేషన్స్ అయితే నడుస్తాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ పైప్ లైన్స్ చూస్తున్నారు కదా, ఇవి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ అప్ టు అక్కడ స్టేషన్ దాకా. ఇండియాలో కార్ కి గ్యాస్ కొట్టే స్టేషన్స్ అయితే ఇలా ఉన్నాయి,
కాకపోతే మనకి సిలిండర్లు కావాలి కాబట్టి ఆ సిలిండర్లు కూడా ఇలా పెట్రోల్ స్టేషన్ లోనే దొరుకుతాయి. ఇక్కడైతే దొరకలేదు. పక్కన ఇంకో పెట్రోల్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్తే వెళ్దాం రండి. స్టేషన్ లో మనకి వీడియోకి పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ స్టేషన్ కాబట్టి వీడియో పర్మిషన్ అయితే దొరికింది మనకి. అన్నట్టు మర్చిపోయాను, ఇంకో విషయం ఏంటంటే ప్రతి పెట్రోల్ స్టేషన్ లో ఇలా కార్ కి ఎయిర్ కొట్టించడానికి ఒక చిన్న మిషన్ అయితే పెడతారు. మొత్తానికి ఫైనల్ గా ఇదిగో ఇక్కడ పెట్రోల్ స్టేషన్ కి అయితే వచ్చాము. ఇదిగో చూసారా, పెట్రోల్ స్టేషన్ లోనే గ్యాస్ కూడా ఉంది. వీడియో స్టార్టింగ్ నుంచి పెట్రోల్ స్టేషన్ అంటున్నాను, గ్యాస్ అంటున్నాను. అదేంటి గ్యాస్ బుక్ చేసుకోరా, అది ఇంటికి తీసుకొస్తారు కదా అనుకుంటున్నారు కదా. మనకి ఇండియాలో అలాగే ఉంటది, కానీ ఇక్కడ మాత్రం గ్యాస్ మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెట్రోల్ స్టేషన్ లో ఉంటది, చిన్న చిన్న షాపుల్లో ఉంటది. అదేనండి, గ్రాసరీ షాప్స్ లో కూడా ఉంటది గ్యాస్. ముందైతే మన కార్ కి అయితే పెట్రోల్ కొట్టేస్తున్నాము. ఇక్కడ ప్రైస్ కూడా చూడండి, 240 దాకా ఉంది, అంటే 190 దాకా ఉంటది ఇండియన్ రూపీస్ లో. గ్యాస్ స్టేషన్ లో లేడీ ఎంపవర్మెంట్, ఇక్కడేమో జెంట్స్ కొడుతున్నారు ఫ్యూయల్. ఫ్యూయల్ టాపిక్ అయిపోయింది, గ్యాస్ టాపిక్ అయిపోయింది కదా. సిలిండర్ టాపిక్ వద్దాము. కెన్యాలో సిలిండర్స్ ముందుగా చెప్పినట్టు ఇలా ఫ్యూయల్ స్టేషన్ లో దొరుకుతాయి. అలాగే చిన్న చిన్న గ్రాసరీ షాప్స్ లో కూడా ఉంటాయండి. ఎంటీ సిలిండర్స్ కి ఇందాక మనం చూసాం కదా గ్యాస్ స్టేషన్, అక్కడ కూడా ఫిల్ చేస్తారు. ఇండియాలో గ్యాస్ బండ్ అంటారు కదా ఎంటీ సిలిండర్ ని. అలా ఎంటీ సిలిండర్ కొనుక్కోవాలంటే కూడా మనకేం పెద్ద ప్రొసీజర్ ఉండదు. ఐడి కార్డు చూపించేసి కొనుక్కోవటమే. మనకేం ముందు బుక్ చేసుకోవటం కానీ, మన పేరు మీద ఇన్నే ఉండాలని రూల్ కానీ అలా ఏం ఉండదు, ఎన్నైనా కొనుక్కోవచ్చు. వీటి ప్రైజెస్ కూడా ఇదిగో వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ప్రైస్ లిస్ట్ అన్నమాట. అది ఎంటీ సిలిండర్ కి ఒక లిస్టు, అలాగే ఫుల్ సిలిండర్ కి ఒక లిస్టు. ఇక్కడైతే నేను చిన్న గ్యాస్ బండ కొనడానికి అని వచ్చాను. ఇదిగో ఈ సైజు, పెద్దవి కూడా ఉన్నాయండి, మీరు చూసారు కదా వీడియోలో. That's it. చూసారు కదా, నా ఐడి మాత్రమే అడిగింది. ఐడి అంటే ఆధార్ లాగా అన్నమాట. There is a gas problem, Mama. India now is a gas problem. Here, not yet. Not yet. Huh? మన సొంత తెలివితేటలు ఎందుకని వాళ్ళనే అడిగాను గ్యాస్ ప్రాబ్లం ఉందా అని. ప్రెసెంట్ అయితే లేదని చెప్తున్నారు, చూడాలి. మనం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టిందంటారు పెద్దోళ్ళు, తప్పే లేదు. కిచెన్ సిలిండర్ లో గ్యాస్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మరీ తెచ్చుకున్నాను. తప్పే ఉందండి, డబ్బులు ఉరకనే రావన్నాడుగా మన పెద్ద. అంతా సరే కానీ ఈ రోజు కెన్యాలో గ్యాస్ ముచ్చట నచ్చిందా? అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో ఈ ముచ్చట షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బై బై.